నిలిచేలా అద్భుతమైన రాతి కట్టడాలతో మేడారం రూపురేఖలను తెలంగాణ ప్రభుత్వం సమూలంగా మారుస్తోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శిల్పుల చిలిపి ఉలిదెబ్బలకు కట్టిన శిలలు కరిగి కోయ గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబాలుగా మారుతున్నాయి. జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న జాతర కోసం 251 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పునర్నిర్మాణ పనులు మేడారం చరిత్రలో ఒక నూతన శకాన్ని ఆవిష్కరిస్తున్నాయి. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. అయితే జాతరకు సంబంధించి ఎంతమంది దాదాపుగా తెలంగాణ నలుమూలల నుంచి పల్లెల్లోంచి నా జాతర పోదాం అని చెప్పుకుంటూ దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి మంది వరకు కూడా ఇక్కడ జాతరకి ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అయితే వస్తూ ఉంటారు. అయితే ఇంత బాగా జరిగే ఈ జాతరలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే గద్దెల అలైన్మెంట్ వలన అయితే ప్రజలు వచ్చిన వాళ్ళు రౌండ్ తిరగడానికి కానీ లేకపోతే ఇట్లా క్రిస్ క్రాస్గా ఉండడం వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉండడం అలాంటి తొక్కిసాంటివన్నీ కూడా జరగడం వల్ల గద్దెలు రీఅలైన్మెంట్ చేయాలి, అలాగే మేడారంని డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దాదాపుగా 251 కోట్లు నిధులు మంజూరు చేసింది. దానిలో భాగంగా ఈ 250 కోట్ల నిధుల్లో భాగంగా ఒకటి గద్దెల రీఅలైన్మెంట్, ఇంకొకటి దాని చుట్టుపక్కల ప్రహరీ గోడ, దాంతోపాటు గేట్లు, అలాగే వచ్చే రోడ్డు కానీ లేకపోతే దగ్గర ఉన్న వాగు కానీ అన్నిటికి సంబంధించిన డెవలప్మెంట్ అనేది చేయబోతుంది. అయితే దాదాపుగా అక్టోబర్లో మొదలైన ఈ డెవలప్మెంట్ ముందుకి ఇప్పటికీ అయ్యో అసలు ఇది మేడారమేనా అన్నంత డెవలప్మెంట్ అనిపించింది. అయితే ప్రస్తుతం ఇంత ఖాళీగా ఉన్న ఈ మేడారం జాతర సమయంలో అయితే నిజంగా కిక్కిరుస్తుంది జనాలతో అని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 4 రోజులు మాత్రమే ఈ జాతర జరుగుతుంది. అది కూడా వచ్చే సంవత్సరం 2026లో జాతర జరగబోతుంది. అది కూడా జనవరి 28, 29, 30, 31 ఈ 4 రోజులు అయితే జాతర జరగబోతుంది. అయితే ఒక్కసారి ఈ గద్దెల రీఅలైన్మెంట్ ఏంటి, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా లోపలికి అయితే మనం చూద్దాం. రీఅలైన్మెంట్లో భాగంగా దాదాపుగా 101 కోట్లు వచ్చిన 251 కోట్లలో 101 కోట్లు గద్దెల రీఅలైన్మెంట్ కోసం అయితే వాడారు. ప్రస్తుతం మనం సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం. అటువైపు ముందుకెళ్తే సారలమ్మ గద్దె, ఇంకా ముందుకెళ్తే పగిడిగిత రాజు గద్దె, ఇంకా ముందుకెళ్తే గోవిందరాజు గద్దె, ఇలా 4 గద్దెలు కూడా పూర్తి స్థాయిలో రీఅలైన్మెంట్ చేశారు. అంటే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కూడా దాదాపు అక్టోబర్ నుంచి మాత్రమే డెవలప్మెంట్ మొదలు పెట్టడం జరిగింది. అయినా కూడా డెవలప్మెంట్ చాలా బాగా చేశారంటే పూర్తి స్థాయిలో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఆల్రెడీ అమ్మవారిని ఎంత అంటే బేసిక్గా అన్ని గుళ్ళలో లాగా ఇక్కడ ఒక లేకపోతే ఇలా గోపురం ఉండడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఒక వనదేవత మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒకటి సమ్మక్క, పక్కన సారలమ్మ, ఇలా 2 కూడా ఉంటాయి. అది కాకుండా ఇంకా 2 రాజుల గద్దెలు కూడా ఉంటాయి. ఇవన్నిటినీ కూడా మేజర్గా ఇవన్నీ కూడా వనదేవతలు, లేకపోతే ఇక్కడ గిరిజన వాళ్ళకి సంబంధించిన గిరిజన దేవతలు కూడా చెప్తూ ఉంటారు. అయితే మేజర్గా అన్ని గుళ్ళలో లాగా ఇక్కడ గోపురం ఉండడం కానీ అమ్మవారు ఇలా లోపల ఉండడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ బంగారం అని కూడా మనము చెప్తూ ఉంటారు. ఏంటంటే అది కూడా బెల్లంని బంగారంగా పూజించే కల్చర్ వీళ్ళది. బంగారం తీసుకొచ్చి అమ్మవారికి పెడితే చాలు మనం కోరిన కోరిక మనకు తీరుస్తుంది. ప్రస్తుతం మనం సారక్క దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా సేమ్ ఇదే స్థాయిలో ఒకటిలాగా ఇక్కడ కూడా ఈ ఏదైతే ఇప్పుడు గద్దెలు అనేది కడుతున్నారో దానికి కూడా పూర్తి స్థాయిలో అంటే 200 నుంచి 250 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండానైతే పూర్తి స్థాయిలో రాతితో ఇదంతా కూడా కడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు మనము. ఇవన్నీ కూడా రాళ్ళు అన్నమయ్య జిల్లా నుంచి తీసుకొని అక్కడ నుంచి నంద్యాలలోని ఆలగడ్డకు తీసుకెళ్ళి అక్కడ శిల్పులతో కూడా చెక్కించి ఇక్కడికి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ స్థాపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మనము. అంత పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఆల్రెడీ బంగారం కూడా మనకు అమ్మవారికి ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఆల్రెడీ మనం ఇప్పటివరకు కూడా బెల్లంని బంగారం లాగా తీసుకొచ్చి అమ్మవారికి పూర్తి స్థాయిలో ఇస్తారంటే వాళ్ళు అదే అమ్మవారికి మేము ఇచ్చే ఒక ఏమంటారు కానుక అని కూడా అనుకుంటుంటారు. అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్ళి బంగారం ఇచ్చి అమ్మ నాకు ఇది కావాలి అని అడిగిన వాళ్ళకి వద్దు లేదు కాదు అనకుండా ఇస్తుంది అమ్మ అని చెప్పి తప్పకుండా నమ్ముతారు ఇక్కడ ప్రజలు. దాదాపుగా తెలంగాణ నలుమూల నుంచి జాతర లేని సమయంలో, ఒక జాతర లేకపోతే ఇంత భారీ స్థాయిలో జనం ఉంటే జాతర సమయంలో జనాలు ఎలా ఉంటారు అంటే నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనం కిటకిటలాడతారు, కిక్కిరుస్తారు. నిజంగా అసలు ఇసుకేస్తే కూడా రాలనంత జనం ఇక్కడైతే మనకు కనిపిస్తారని కూడా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చిన డెవలప్మెంట్కి ఇచ్చిన డబ్బులు పూర్తి స్థాయిలో గుడి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ కలెక్టర్ కానీ లేకపోతే అందరూ కూడా నిధులు కరెక్ట్గా వాడడం అయితే ఖచ్చితంగా అవసరం అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం కూడా ఇంకా డెవలప్మెంట్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకొక 20 రోజుల డెవలప్మెంట్ పనులు పూర్తయి జనవరి 20వ తారీఖు అయితే పూర్తి స్థాయిలో గుడి రెడీ అయ్యి మళ్ళీ ఏదైతే ఇప్పుడు రీఅలైన్మెంట్ చేసిన గద్దలు ఉన్నాయో వాటికి కూడా ప్రాణప్రతిష్ఠ పూజలు చేస్తారంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకొక 20-25 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ పనులు అనేవి పూర్తి అవ్వబోతున్నాయి. అలాగే పూర్తయిన పనులన్నిటికీ సంబంధించి తర్వాత మళ్ళీ జాతర ఏదో 2024లో జరిగిందో అంతకన్నా అంగరంగ వైభవంగా ఇక్కడ మన సమ్మక్క సారక్క జాతర జరగబోతుంది. అంత అద్భుతంగా నిజంగా అసలు ఒక వనదేవతకి ఇంత భారీ స్థాయిలో జాతర జరగడం అసలు ఏ దేశంలో ఎక్కడ మన దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండకపోవచ్చు. అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి వనదేవతగా అయితే ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. అట్లాంటి ఈ దేవతను అయితే పూర్తి స్థాయిలో ప్రజలు చాలా నమ్మకం పెట్టి ప్రాణం పెట్టి పూజిస్తారని చెప్పుకోవచ్చు. అంత ప్రాణం పెట్టి నమ్మకంతో పూజించే అమ్మవారు వారికి తప్పకుండా మంచి చేస్తుంది. అమ్మవారికి చాలామంది మొక్కులు మొక్కుకుంటారు, ఆటలు కోస్తామని కానీ లేకపోతే కోడిని కోస్తామని కానీ. అవి కాకుండా చాలా వరకు బంగారం పెడతారు అమ్మకి. మనం ఆల్రెడీ కూడా చెప్పుకున్నాం ఇందాక నుంచి కూడా. సమ్మక్క సారక్కలు ఎలాగైతే తల్లి కూతురు అని చెప్పుకుంటామో అలాగే గోవిందరాజు పగిడిద్దరాజు ఇద్దరు కూడా అన్నదమ్ములు అని చెప్తారు. అయితే ఇప్పుడు పగిడిద్దరాజుకి సమ్మక్క వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ పతి అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీళ్ళు మొత్తంగా చూసుకున్నట్లయితే పగిడిద్దరాజు వాళ్ళ భార్య సమ్మక్క, వాళ్ళ కూతురు సారళమ్మ, పగిడిద్దరాజు వాళ్ళ కొడుకు గోవిందరాజు. అయితే ఇది చరిత్ర. అయితే ఈ నాలుగుకు సంబంధించిన గద్దెలు ఏవైతే ఉంటాయో వాళ్ళ గద్దెలు మనం ఆల్రెడీ చూస్తున్నాము. అయితే ఈ గద్దెలను అయితే నిజంగా చాలా ప్రాణం పెట్టి నమ్ముతారు ప్రజలు. ఈ 2 గద్దెలనే ప్రస్తుతం రీఅలైన్మెంట్ చేయబడింది. ఇదైతే ప్రస్తుతం గోవిందరాజు గద్ద, ఈ గద్ద అక్కడ ఉన్న ఏదైతే పగిడిద్దరాజు గద్ద ఉందో ఆ 2 రీఅలైన్మెంట్ జరిగింది. అయితే మనం ఆల్రెడీ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ ట్రైబల్ కల్చర్ మొత్తం ఉట్టిపడే విధంగా దాదాపు వాళ్ళ దగ్గర అంటే ఏదైతే వాళ్ళ దగ్గర ట్రైబల్కి సంబంధించిన తాళపత్రాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అయితే కనిపించే విధంగా ఇదంతా కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మేజర్గా వీళ్ళు ఏదైతే ఇప్పుడు మనము ఉన్నాయో ఇవన్నీ కూడా ఏవైతే ఆర్చెస్ కానీ వాల్స్ కానీ గద్దెలు కానీ వీటన్నిటినీ కూడా అయితే వీటన్నిటి వేసిన బొమ్మలన్నీ కూడా హెచ్సియూలో వీళ్ళు ఏదైనా తాళపత్రాలు కానీ ఫ్లాగ్స్ అయితే పైడిద్దని చెప్పుకుంటున్నామో వాటన్నిటి మీద బొమ్మలన్నింటినీ కూడా హెచ్సియూకి తీసుకెళ్ళి కొన్ని రోజులు దాదాపు 2 నెలలు రీసెర్చ్ చేసి వాళ్ళు ఏ బొమ్మలు వేయాలి ఏంటి అని చెప్పి పూర్తి స్థాయిలో అనేది వాళ్ళు వేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న 4 గద్దెలకు సంబంధించి 32 పిల్లర్లు ఉన్నాయి. ఈచ్ పిల్లర్ మీద దాదాపుగా మొత్తం అంతా కలిపి 1000 బొమ్మలు పైగా కూడా ఇక్కడే వేసారని అయితే చెప్పుకోవచ్చు. లోపల అమ్మవారి బొమ్మలు ఉంటే బయట మాత్రం ఈ గోడల మీద మాత్రం వాళ్ళ లైఫ్ స్టైల్ని ప్రతిబింబించే విధంగా అయితే బొమ్మలు వేసారు. దాదాపుగా తెలంగాణలో 236 మంది వనదేవతలకు సంబంధించి జాతరలు జరుగుతుంటాయి. వాటన్నిటిని కూడా గొలుసు జాతరలు ముందుగా సమ్మక్క సారలమ్మ జాతరతోనే మొదలవుతాయి అని కూడా చెప్తూ వస్తుంది. దాదాపుగా మొత్తం గుడికి సంబంధించి ఇప్పటికీ 7000 బొమ్మలకు పైగా వేశారు. ఉన్న పిల్లర్లు అన్నిటి మీద కూడా అయితే ఒక పక్షి, ఒక జంతువు, తాబేలు, అలాగే ఉడుము ఈ 4కు సంబంధించి మేజర్గా ఎక్కువ వేసారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ స్వస్తిక్ ఇంకొకటి దీనికి సంబంధించి స్వస్తిక్ కూడా మనం మామూలుగా స్వస్తిక్ రాస్తే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాస్తాం, కానీ వీళ్ళు రాసే స్వస్తిక్ మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రాస్తారు వీళ్ళు. అంటే పూర్తి స్థాయిలో ముందు ఇక్కడ ఏదైతే గద్దెలు ఉన్నాయో అన్నింటినీ కూడా ముందు తాటి ముద్దులతో వెదురుతో ఉండేవి అన్నింటినీ కూడా క్లియర్ చేసి ప్రస్తుతం రాతి గద్దెలను నిర్మించడం జరిగింది. అయితే దాదాపుగా ఒక్కొక్కదానికి 1700 బొమ్మలు పూర్తిగా ప్రతి స్థాయిలో ప్రతిదానికి ఒక్కొక్క అర్థం ఉండే విధంగానైతే ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్లో భూమి పూజ అయినా ఇదైతే ప్రస్తుతం ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ గోవిందరాజు కానీ పగిడిద్దరాజు కానీ పూర్తి స్థాయిలో ఇలా స్వాగతం పలుకుతారు. పూర్తి స్థాయిలో ఈ రకమైన డప్పులు అవి తీసుకొని స్వాగతం పలుకుతారు. ప్రస్తుతం మనం పగిడిద్దరాజు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఆల్రెడీ గోవిందరాజుకి సంబంధించిన చరిత్ర కూడా చూసాం మనము. పగిడిద్దరాజు గద్దె దగ్గరికి మనం ఆల్రెడీ అయితే వచ్చాము. ప్రస్తుతం పగిడిద్దరాజు మన గద్దె మనం చూస్తున్నాము ఆల్రెడీ. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతర అంగరంగ వైభవంగా జరగడానికి గల మేజర్ కారణం ఇక్కడ ప్రజలు పెట్టే నమ్మకం. వాళ్ళు అయ్యో మేము ఖచ్చితంగా అమ్మవారు మనకి ఇస్తుంది అని చెప్పబడే నమ్మకం అని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం మనం చూసిన పగిడిద్దరాజు గద్దె అదైతే సమ్మక్క వాళ్ళ హస్బెండ్ అనేది చెప్తూ ఉంటారు ఈ పగిడిద్దరాజు. అయితే ఈ 4కు సంబంధించిన గద్దెలు కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం పనులు పూర్తి ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగినాయి. ఆల్రెడీ భక్తులు కూడా మళ్ళీ అయితే వస్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఈ సంబంధించిన దాంట్లో ఎవరైతే మొక్కుకుంటూ ఉంటారో అన్నీ కూడా మంచి జరిగే విధంగా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు.
అక్కడ అమ్మవారికి కానీ ఇక్కడ భగీరథరాజు కానీ గోవిందరాజు కానీ బంగారమే వాళ్ళకి మనం ఇచ్చే అన్నిటికన్నా విలువైనది అన్న విధంగా ప్రజలు ఇక్కడ బంగారం అంటే ఏదైతే బెల్లం అని చెప్పుకుంటామో అది ఇచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళకి మొక్కుతనం కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇవి 4 గద్దెలు మనం చూస్తున్నవి. ఇంకా ముందుకెళ్ళి బయట ఉన్న వాటి మీద ఉన్న వాల్స్ మీద కానీ అన్నిటి మీద ఉన్న బొమ్మలు కానీ వాటి కల్చర్ ఏంటి అసలు ఏంటి, ఇక్కడ ఆర్కిటెక్ట్ కూడా ఒక అతను ఉన్నాడు, పిహెచ్డి చేసిన ఆర్కిటెక్ట్ అతను అని అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ బయట పక్క వైపు వాల్స్ పెట్టడం జరిగింది. లోపల వైపు వాళ్ళకి సంబంధించిన భక్తికి సంబంధించి పెడితే బయట వైపు మాత్రం అయితే వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించి కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఒక మేల్ ఒక ఫీమేల్, దాని తర్వాత తాబేలు మీద మనిషి బొమ్మలు ఉన్నవి. కానీ ఆల్రెడీ మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, ఆల్రెడీ తాబేలు, ఉడుము, లేకపోతే ఒక జంతువు, ఒక పక్షి ఇలాంటివన్నీ కూడా వేయడం జరిగింది. అలాగే వాళ్ళ వంశానికి సంబంధించి మొదటి వంశం అయితే 1 గీత, రెండో వంశం అయితే 2 గీతలు, మూడో వంశం అయితే 3 గీతలు, ఇలా 4వ వంశం అయితే 4 గీతలు పూర్తిగా ఉంటాయని చెప్పారు. అలాగే ఇది రైనోసరస్ అంటారు మనకి ఇంగ్లీష్లో. అయితే ఆ రైనోసరస్ కానీ లేదా ఇలా చుట్టూ ఒక గుంపుగా జనాలు అడవిలోకి వెళ్ళి వేటాడే వాళ్ళంట. అలా ఒక గుంపుగా ఉన్న జనం కానీ లేకపోతే ఇలా ఇద్దరు అంటే మేజర్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో దాదాపు చాలామంది ఒక మేలు 2 ఫీమేల్స్ అంటే ఒక అతను 2 పెళ్ళిళ్ళు చేసుకునే కల్చరు ఈ గిరిజనులకు సంబంధించి కూడా ముందు నుంచి కూడా ఉందంట. దానికి సంబంధించిన బొమ్మలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి 4వ వంశం అయితే 4 గీతలు ఉంటాయని. అలా 4వ వంశానికి సంబంధించిన 4 గీతలు కానీ లేకపోతే వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవి కానీ ఇట్లా వెళ్ళి మన వేటకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఏవైతే వాయిద్యాలు ఉన్నాయి వాళ్ళ చేతిలో ఇలా వీణ కానీ ఇవన్నీ కూడా మనం చూసి మనము వెళ్ళి రాజుల్లా కనిపించే వాళ్ళు కానీ ఇవన్నీ కూడా చేతిలో పక్షులు కానీ ఇలా అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కల్చర్ ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. చెట్లు కానీ లేకపోతే ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ వాళ్ళ కల్చర్లో కూడా సేమ్ ఒకటే రకమైన పెళ్ళి ఎలా జరుగుతుందో కూడా మనం ఇక్కడ పెట్టారు ఆల్రెడీ. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి, అటువైపు కూడా వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనము. ఇక్కడ కూడా మనం చూస్తే పూర్తి స్థాయిలో ఫస్ట్ చెట్ల కింద ఆడవారు కూర్చొని పని చేస్తున్నట్టుగా కానీ లేకపోతే అడవికి బిడ్డను తీసుకొని వెళ్ళి కట్టెలు కొట్టుకొస్తున్న అమ్మాయి కానీ లేకపోతే చెట్ల నుంచి పండ్లు తెంపుకుంటున్నవి కానీ ఇదిగో చెట్టు మీద ఏదో కోసిన పైన ఇలాంటి ఈత చెట్టు ఏదో దాని మీద ఎక్కి ఏదో కోస్తున్న లాంటివి అన్నీ కూడా చెట్టు పక్కన మళ్ళీ ఇంకొక ఇట్లా ఒక కర్రలాగా ఏర్పాటు చేసుకొని ఎక్కడానికి ఈజీగా ఉన్నా కానీ ఇలా పులితో వేటాడుతున్నవి కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా కింద మనం చూస్తే అప్పట్లో ఉన్న వాళ్ళు పండించే దానిలన్నీ కూడా వాళ్ళు కట్ చేస్తున్నవి కానీ లేకపోతే ఇద్దరు కూర్చొని పని చేసుకుంటున్నవి కానీ ఇలా పిల్లల్ని ఎత్తుకొని అడవికి వెళ్ళి తెచ్చుకోవడం కానీ పనులు చేసుకోవడం కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కల్చర్ ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. అయితే ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ పనులు చేస్తున్నవి కానీ అన్ని రకాలవి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కల్చర్ కనిపిస్తుంది మనకి. మనం స్పెషల్గా ఇది వాళ్ళ కల్చర్ అని చెప్పే అవసరం కూడా లేదు. ఒకళ్ళు ఇక్కడ చాట పట్టుకొని బియ్యం చెరుగుతుంటే పక్కన ఒకళ్ళు దంచుతున్నది కానీ వండుతున్నది కానీ పైన బియ్యం దంచుతున్నవి కానీ పక్కన మజ్జిగ చిలుకుతున్నట్టు కానీ అన్నీ చాలా పూర్తి స్థాయిలో అన్నీ కూడా పెట్టడం జరిగింది. పూర్తిగా ఒక ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఎంత క్లియర్గా చూపిస్తున్నారంటే కింద కానీ పైన కానీ మొత్తం అసలు చూసే పైన చంద్రుడు కానీ అటు పక్షులు అటు మేఘాల నుంచి వర్షం పడుతున్నది కానీ అన్నీ క్లియర్గా పూర్తి స్థాయిలో ఎలా అయితే వాళ్ళు అప్పుడు వర్షం ఎలా పడుతుందని వాళ్ళు బేస్ చేసుకొని అంటే వాళ్ళు చేసాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పేవాళ్ళు దాన్ని కానీ అన్ని చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా మేజర్ టెంపుల్ పునరుద్ధీకరణ చేయడానికి గల మేజర్ కారణం ఒకటి భక్తులకు ఇబ్బంది అవుతుంది, ఇంకోటి ట్రైబల్ కల్చర్ ఉట్టిపడే విధంగా భక్తులకు చూపించాలి అనే ఒక గట్టి సంకల్పం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఇదంతా కూడా ఈ స్టోన్ అంతా కూడా అన్నమయ్య జిల్లా నుంచి కొనుగోలు చేసి అక్కడ నుంచి ఆలగడ్డలోని దాదాపు 250 మంది శిల్పులతో ఇదంతా కూడా సింగిల్ స్టోన్ మీద చెక్కించడం జరిగింది. ఏ స్టోన్ కాస్ట్ సెపరేట్గా తీసుకొని చెక్కించడం జరిగింది. అంటే సిమెంటో లేకపోతే ఇటుకో ఏదో ఒకటి పెట్టి కడితే 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయేమో, అదే ఒక ఇలా రాయి మీద స్టోన్ మీద తీసుకొని కడితే దాదాపు 200-250 ఏళ్ళ వరకు అది పాడవకుండా ఉండే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. మన తెలంగాణలో చాలా పురాతన గుడులన్నీ కూడా ఇలా రాళ్ళ మీద చెక్కినవి ఉంటాయి. మనకి వరంగల్లో కూడా చూసినట్లయితే చాలా గుళ్ళు ఇలాగే ఉంటాయి. అదే కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా అన్ని పూర్తి స్థాయిలో రాయి మీద చెక్కి అన్నీ కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లయితే చేయడం జరిగింది. ఈ స్వస్తిక్ మనకు కనిపిస్తే బేసిక్గా మనము తెలుగు సంస్కృతిలో స్వస్తిక్ని మనం రాసేది లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తామన్నమాట. అట్లా కాకుండా వీళ్ళు రైట్ నుంచి లెఫ్ట్కి తిరిగే లాగా రాశారు. అంటే బేసిక్గా వీళ్ళందరూ కూడా ప్రకృతిలో మమేకమై జీవించే వాళ్ళు కాబట్టి ప్రకృతిలో ఎలాగైతే ఇప్పుడు ఒక సుడిగుండం వస్తే ఎలాగైతే రైట్ నుంచి లెఫ్ట్కి తిరుగుతుందో, ఒక వాటర్లో ఏదైనా ఇట్లా
ఇలా తిరిగేది ఉంటే అలా లెఫ్ట్ నుంచి రైట్కి ఎలా తిరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా ప్రతి గాలి కూడా చుట్టుకి ఎలా తిరుగుతుందో అన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కటి కూడా రైట్ నుంచి లెఫ్ట్కి తిరిగినప్పుడు మేము మా స్వస్తిక్ని కూడా మేము రైట్ నుంచి లెఫ్ట్కే రాస్తాము, మేము మా కల్చర్ని చూపించుకుంటున్నాం అంతే అని కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఈ ఆర్చులు కూడా చూస్తే పూర్తిగా 8 గేట్లు అండ్ ఒక ఆర్చ్ పూర్తిగా 9 చోట్ల నుంచి కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది భక్తులకి. అయితే మొత్తం మనకి చూస్తే మనకు మొత్తం 16 పిల్లర్స్ కనిపిస్తే ఒక ఎక్స్ట్రా ఆర్చ్ కనిపిస్తుంది. 16 పిల్లర్లకు సంబంధించి 8 గేట్లు అలాగే మిగిలిన ఒక పెద్ద ఆర్చ్, ఇది మొత్తానికి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఏదైతే ఇప్పుడు గుడికి జాతరకి ఇచ్చే 100 కోట్లు కాకుండా మిగిలిన వాటిల్లో భాగంగా ఒక 100 నుంచి 100 అంటే 100 కోట్లకు 101 కోట్లకు పైగా ఈ డెవలప్మెంట్కి తీసుకుంటే మిగిలినవన్నీ కూడా భక్తులకు సంబంధించి శానిటేషన్ కానీ అన్నిటి గురించి కూడా అన్నిటి గురించి ఇవ్వడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది సీతక్క గారు. అంటే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మనం చూస్తే కూడా అన్ని రకాల అసలు మొత్తం ప్రతి ఒక్క చోట కూడా చూస్తే మనకు ఒక సిమెంట్ కనిపించట్లేదు, పూర్తి స్థాయిలో మొత్తం రాతితోనే కనిపిస్తుంది మనకి. ఇక్కడ అయితే మట్టి కనిపిస్తుంది లేకపోతే రాయి కనిపిస్తుంది కానీ ఎక్కడ సిమెంట్ కానీ ఒక ఇటుక పిల్ల కూడా ఇప్పటివరకు చుట్టూ ప్రాంగణంలో ఎక్కడ కనిపించలేదు. ఇంతకుముందు ఓన్లీ 3000 మంది మాత్రమే ఇలా 2 చూసుకొని అంటే ఏదైతే సమ్మక్క సారలమ్మని చూసుకొని అటువైపు ఉండే గోవిందరాజు పగిడిదరాజు చూడకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు, వాళ్ళు దర్శనం చేసుకోవట్లేదు. అలాగే అలా చేసుకోవడానికి ఇలా క్రిస్ క్రాస్గా ఉండడం వల్ల వెళ్ళినప్పుడు భక్తుల మధ్య తోపులాట తొక్కిసట జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా భక్తులు చాలా ఫ్రీగా వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా 4 లైన్గా ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిదరాజు ఈ నలుగురిని కూడా స్ట్రైట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారానైతే ఇలా వచ్చే భక్తులు ఏదో మనం ఇప్పుడు చూస్తున్నామో ఇలాగే వస్తారు భక్తులు వచ్చి ఫస్ట్ ఇక్కడ సమ్మక్కని దర్శనం చేసుకుంటారు, ఆ తర్వాత అక్కడ ముందుకెళ్తే సారలమ్మని దర్శనం చేసుకుంటారు, ఇంకొక అడుగు ముందుకెళ్తే గోవిందరాజుని దర్శనం చేసుకుంటారు, ఇంకొక అడుగు ముందుకెళ్తే పగిడిదరాజుని దర్శనం చేసుకుంటారు. ఇది పూర్తి స్థాయిలో అందరినీ దర్శనం చేసుకొని చాలా అంటే కొంగు బంగారం చేసే బంగారం ఏదైతే బెల్లం అని చెప్పుకుంటామో అంత నమ్మకంగా వచ్చి అమ్మవారికి బంగారం సమర్పించి పూర్తి స్థాయిలో భక్తులు వచ్చి దాదాపు పోయిన సంవత్సరం ఏదైతే 2024 జరిగిన జాతర ఉందో జాతరలో భాగంగా 1.5 మంది భక్తులు తెలంగాణ నలుమూలలోని పల్లెల్లోంచే కాకుండా కర్ణాటక నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చే వాళ్ళైతే ఉన్నారు. దేశంలో ఉన్న చాలామంది చుట్టుపక్కల ఆదివాసులందరూ కూడా అక్కడ నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారంట. పాతకాలం నుంచి కూడా ఇప్పటికి కూడా ఎడ్ల బండ్లు కట్టుకొని ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తున్నారు. అంత నమ్మకంగా దేశం నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తారంటే ఈ వనదేవతని గిరిజన దేవతగా ఎంత మనసు పెట్టి భక్తులు పూజిస్తున్నారో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రైబల్ కల్చర్ మొత్తం కూడా ఉట్టిపడే విధంగా అయితే ఇక్కడ పిల్లర్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందో బట్ అన్నింటిలో కూడా తాళపత్రాలకు సంబంధించిన రీసెర్చ్ అనేది చేశారు హెచ్సియూలో. రీసెర్చ్కి సంబంధించి మనతో పాటు ఇక్కడ పిహెచ్డి చేసిన డాక్టర్ అరుణ్ కుమార్ గారు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఏంటన్నా అసలు ఈ బొమ్మలు ఏంటి, ట్రైబల్ కల్చర్ ఏంటి, పూర్తి స్థాయిలో మాకు చెప్పగలుగుతారా? వాస్తవం కూడా భారతదేశంలో ఈరోజు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి వెళ్ళి ఆదివాసుల యొక్క ఆలయ నిర్మాణం అనేది ఒక తెలంగాణలో జరిగింది. దేశవ్యాప్తంగా ఒక ఆలయ నిర్మాణం తీసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ఆలయ నిర్మాణం చేయాలనేది ప్రభుత్వం దగ్గర స్పష్టత లేకుంటుండే. అప్పుడు కోయ పూజారులు కోయ వాస్తు ప్రకారం ఏ విధంగా మనం ఈ ఆలయాన్ని డెవలప్ చేద్దాం, ఏ విధంగా మనం ఇక్కడ మన చరిత్రను నిర్మించుకుందాం అనుకున్నప్పుడు మా డోలి వాళ్ళు పాడుతూ ఉంటారు రేలపాటల రూపంలో. మా దక్షిణ దిక్కున 18 రాజ్యాలు కోయోలై, ఉత్తర దిక్కున 36 రాజ్యాలు, తూర్పున రాయబండరాజు 26 రాజ్యాలు, పశ్చిమాన 24 రాజ్యాలు పగిడిద్దరాజు అని పాడుతూ ఉంటారు. ఈ పాటల నుంచి వెళ్ళి మేము కొన్ని రీసెర్చ్ సెంటర్గా ఏర్పడి ఆ కొండ గృహాల నుంచి వెళ్ళి సేకరించిన తాళపత్ర గ్రంథాలు, మా పడిగలో ఉన్న బొమ్మలు మేము తీసుకొని ఈ యొక్క ఆలయ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు అందరం కలిసి తీసుకున్న నిర్ణయమే ఇవాళ 7000 బొమ్మలతో ఇక్కడ చరిత్ర నిలవబోతుంది. దీనికి 1000 ఫీట్ల స్క్వేర్ ఫీట్లలో మనం మొత్తంగా 9 ఆర్చిలు, 32 పిల్లర్లు అంటే 4 గద్దెలు, సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు, 4x8 32 పిల్లర్లు. అదేవిధంగా చుట్టూ ప్రహారీ మీద కూడా 41 ప్యానల్స్, లోన సైడు కోయల యొక్క గొట్టు గోత్రాలు, వంశవృక్షాలు, అవతల వైపున ఇండిజినస్ నాలెడ్జ్ కోయలు ఎట్లా ప్రకృతితో మమేకమై జీవించరనే బొమ్మలు ఇట్లా తీసుకొని 7000 బొమ్మలతో ఇవాళ మేము ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకుంటాం. మామూలుగా ఏ గుడికి వెళ్ళినా కూడా ఒక గోపురం ఉంటుంది. ఎందుకు సమ్మక్క సారక్క కానీ పగిడిదరాజు కానీ గోవిందరాజు ఎందుకు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటారు. ఇంకొక విషయం, ఎందుకు ఇక్కడ బెల్లంని బంగారంగా భావించి అసలు ఈ బెల్లానికి బంగారం అనేది చెప్పుకోవడం గల కారణాలు ఏంటి, ఏమని చెప్పుకోవచ్చు మనం? ఇక్కడ 3 మీరు అడిగిన ప్రశ్నలు 3 ఉంటాయి. ఒకటి గోపురం ఎందుకు లేదనేది మనకు ప్రధానం.
రెండోది బెల్లం ఎందుకున్నది, పసుపు ఎందుకున్నది. ఈ 3 అంశాలతోనే మా సమ్మక్క సారలమ్మ గద్దెలు ఇక్కడ ఉంటాయి. మాఘ పున్నమి అంటే ప్రకృతిలో అది మాగిన పొద్దు అంటే అది చూడు ఎక్కువ ఎండ కొట్టది, మాగినట్టే కనపడతా ఉంటుంది. మాఘ పున్నమి నాటికి ఈ జాతర మేము ఎందుకు పెడతామంటే ఇదంతా కూడా ఈ జన్యు అనేది సెంట్రల్ ఇండియా మొత్తం ఉంటుంది. కోయ జాతి అనేది వాళ్ళంతా కూడా ఈ పున్నమిలా ఇక్కడికి వచ్చి ఎడ్ల బండ్ల ఒక 15 రోజుల పాటు వచ్చేది వివిధ రాష్ట్రాల నుంచి. అప్పుడు సౌరకచ్చులం బండ్లల్లో. అయితే సమ్మక్క అనేటామో మాఘ పున్నమిలో ఎందుకు వస్తుందంటే మాఘ పున్నమి రోజు నువ్వు గుడి కట్టేది ఉంటే పున్నమి అనేది నీకు ఆ గద్దె మీద పడుతుందా? మా పూజారులు నారాయప్ప చెట్టు బండారి చెట్టును పవిత్రంగా సేకరించి గద్దె రూపంలో పెడతారు. చిలకల గట్టుకు పూజారులు పోయి దేవుని తీసుకొచ్చిన తర్వాత ఆ గద్దె మీద ఇట్లా పెడతారు. దేవుణ్ణి పెట్టినప్పుడు మాఘ పున్నమి అనేది దేని మీద పడుతుంది? ఇప్పుడు కిరణాలు సమ్మక్క గద్దె మీద పడతాయి. ఇప్పుడు అన్ని పున్నమిలకు అనేది పండు వేణెలు వస్తుంది మాఘ పున్నమి. అప్పుడు ఈ గద్దెలో ఉన్న సమ్మక్క తలుక్కున మెరిసి ఎంటైర్ ఆ పున్నమిలో మిళితమై ఆ సమాజాన్ని కాపాడుతుంది, మాకు కోరికలు నెరవేరుస్తుంది అనేది. కాబట్టి మేము గుడి మూసినప్పుడు మరి పున్నమి మా దాని మీద పడదు కదా. కాబట్టి మాఘ పున్నమి అనేది కంపల్సరీ గద్దెల మీద పడాలి. కాబట్టి మాకు ఆలయ నిర్మాణం ఉండదు, తప్పకుండా అమ్మవారి మీద పడాలి అని. ఆ పున్నమిల్లే ఇక మాఘ పున్నమి కోయ పున్నమి అని కూడా అంటారు మా వాళ్ళు, సమ్మక్క పున్నమి అని కూడా అంటారు రకరకాలుగా. మాఘ పున్నమి అంటే సమ్మక్క, ఆ పున్నమి తర్వాతనే మేము ఏ కార్యక్రమాలైనా మొదలు పెట్టుకుంటాం. ఒకసారి మనం ఈ సింబల్స్ అనేవి ఎందుకు అంటే ఏంటి అనేది కూడా చూద్దామన్నా. ఒకసారి ఏంటన్నా సింబల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా ఒకసారి? ఇక్కడ త్రిశూలం అంటే 3వ గొట్టుకు సంబంధించిన రాజ్య సింబల్ కనపడతాయి ఇక్కడ కింద 2. అయితే పగిడిద్ద రాజు సమ్మక్కల బిడ్డ ఎవరంటే సారలమ్మ. సారలమ్మకి స్వయంవరంలో ఈ కాక వంశం వీళ్ళే ఇప్పుడు దాని తలపతులు పూజారులు అందరూ వీళ్ళే సారలమ్మని తీసుకొచ్చేటోళ్ళు. కళ్ళకి గంతలు కట్టుకొని 500 మీటర్ల ఉన్న దూరంలో ఉన్న కాకి బొమ్మను కొడతాడు పెద్దెడమరాజు. కొట్టినప్పుడు దానికి ఒక స్టోరీ ఉంటుంది. కాలు పోయి కాళేశ్వరంలో పడ్డది, ఇంకో కాలు పోయి కాకినాడలో పడ్డది, బొచ్చు పోయి బోధాపురం నడుము పోయి నడిపల్లిలో ఒక చరిత్ర ఉంటుంది. దానికి ఒక డోలి వాళ్ళు వాడతారు. దాని ప్రకారం సారలమ్మనిచ్చి కాకెడమరాజుకు పెళ్లి చేస్తారు. కాబట్టి దాని నుంచే వచ్చిందే ఈ కాకా వంశం. ఈ యొక్క చరిత్ర మొత్తంగా కూడా వాళ్ళ రాజ్య వంశ వృక్షాలకు సంబంధించిన చరిత్ర అని చెప్తుంది పగిడిద్దరాజు పిల్లర్. ఇది ఇంకొక విషయం, ఖచ్చితంగా గుడి చుట్టూ ఎందుకు 9 గేట్లే పెట్టారు అంటే ఒక మెయిన్ గేట్తో పాటు ఆర్చ్తోనే 9 మొత్తం పూర్తి స్థాయిలో. ఒక్కొక్క గేట్కి ఒక ప్రత్యేకత నుంచి ఒక్కొక్కరు వస్తారని కూడా చెప్తున్నారు. అదంతా నిజమేనన్నా? అంటే ఇప్పుడు 9 ఏంటంటే మా వాళ్ళు సరి సంఖ్య చూడరు, బేసి సంఖ్యనే చూస్తారు, సరి సంఖ్యను చూడరు మా వాళ్ళు. కాబట్టి 9 ఆర్చీలు తీసుకున్నారు. దీంట్లో ఒక్కొక్కరికి ఒకటి. సమ్మక్కకి మెయిన్ కాబట్టి ఆ ఆర్చి నుంచి వెళ్ళి వస్తారు. మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం వీళ్ళ గేటు సారలమ్మ మెయిన్ కాబట్టి సారలమ్మ గేట్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ అవుతారు. ఆ సమ్మక్క దాని మీద 5వ గొట్టు వంశమూలం, సారలమ్మ దాని మీద ఇలా 3వ గొట్టు వంశమూలం. అట్లనే ఇప్పుడు పూజారులు ఎవరైతే ఉన్నారో సిద్ధమైన వాళ్ళు కొక్కెర వారు వారికి ఒక ఆర్చి, దాని పక్కన పగిడిద్దరాజుకు ఒక ఆర్చి, గోవిందరాజుకు ఒక ఆర్చి. ఈ విధంగా ఎవరి గేట్లను వాళ్ళకి ఒక ఐడెంటిటీ వంశ వృక్షాలకు ఒక గేటుని ఇచ్చుకుంటా దాన్ని ఒక కోయ వాస్తు ప్రకారం తీసుకున్నారు. మీరు వేసిన బొమ్మల్లో మేజర్గా మనం స్వస్తిక్ అనేది మన తెలుగు ప్రతిబింబ మన చరిత్ర మన సంస్కృతి విషయంలో మనం స్వస్తిక్ ఇలా వేస్తాం రైట్ అండ్ లెఫ్ట్ సైడ్కి. కానీ మీరు వేసిన బొమ్మల్లో కానీ చూపించిన వాటిలో ఇచ్చిన నమూనాల్లో కానీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఉంది స్వస్తిక్. అది అలా వేయడం గల కారణం ఏంటన్నా? ఇప్పుడు అది స్వతంత్రం వచ్చిన తర్వాత స్వస్తిక్ అయింది, కానీ స్వతంత్రం రాకముందు యాన్సెంట్ టైంలో ఏంది దాని గుర్తు అంటే వాస్తవంగా కూడా అది స్వస్తిక్ అనేది 9 కోణాలతో ఉంటుంది. మధ్యలో భూమి ఉంటుంది, చుట్టూ గ్రహాలు ఉంటాయి. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు కుడి నుంచే ఎడమకి తిరుగుతుంది. చంద్రుడు కూడా కుడి నుంచే, నవగ్రహాలు కుడి నుంచే ఎడమకి తిరుగుతాయి. వాటర్లో నీళ్ళు, మన సముద్రంలో నీళ్ళు వాగుళ్ళనైనా సుడి తిరుగుతుంది. మూలాల కాడ కుడి నుంచే ఎడమకే తిరుగుతుంది. గాలి సుడిగాలి వచ్చినప్పుడు కుడి నుంచే ఎడమకే తిరుగుతుంది. అట్లా ప్రకృతి అనేదే. ఇవాళ చెట్లు తీగలు కూడా ఒక చెట్టు నెక్కినప్పుడు కుడి నుంచే ఎడమకి తిరుగుతాయి ప్రకృతిలో. అంటే ప్రకృతి అనేది కుడి నుంచే ఎడమకి తిరుగుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ ప్రకృతిలో జీవించే మనము ఆ ప్రకృతిని దైవంగా కొలిచేటప్పుడు ప్రకృతి సిద్ధాంతం అనేది కుడి నుంచే ఎడమకున్నది అనే దాని మీద రైట్ టు లెఫ్ట్ స్వస్తిక్ని మేము తీసుకున్నాం. అది ఇప్పుడు స్వస్తిక్ అంటారు, కానీ మా వాళ్ళు ఇట్లా బొట్లు పెట్టిన తర్వాత స్వస్తిక్ని అక్కడ వేసిండ్రు. కాబట్టి ఈ గొట్టోలు ఆ ప్రకృతిని మనం మొక్కాలే. 3 అయినా 4 అయినా 5 అయినా 6 అయినా కానీ మన దైవం ఎవరంటే ప్రకృతిని కొలిచే సిద్ధాంతం అది. దాని మధ్యలో కాంట్రవర్సీ చేస్తారు, కానీ అది ప్రకృతి సిద్ధాంతంగానే ఇవాళ మా పూజారులు భావిస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి సారలమ్మని తీసుకొచ్చి వాళ్ళ వంశోద్ధారకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం అన్న. ఏంటన్నా అసలు సంస్కృతి ఏంటి, ఎలా తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు సారలమ్మ? మాఘశుద్ధ పౌర్ణమి పున్నమి నాడు బుధవారం రోజు 28వ తారీఖు నాడు కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మ దేవతను మేడారం
సారలమ్మ గద్దె మీదకి తీసుకురావటం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే పసుపు బండారిగా కొలిసే ఆదివాసీ విలవేలుపైనటువంటి అడవి బిడ్డలు, ప్రకృతిలో పుట్టినటువంటి అడవి బిడ్డలు పులుల నడుమ, జంతువుల నడుమ, చెట్ల నడుమ, గుట్టల కోణల నడుమ పెరిగి ఈరోజు ఆదివాసులకు దేవతలుగా దర్శనమిచ్చి ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, భక్తులకి అందరికీ పూజలు పొందే తల్లులుగా ఈరోజు మేడారం జాతరలో నిమగ్నమైనరు. కాబట్టి జనవరి 28 నుంచి 31 వరకు మహావైభవంగా జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రకృతిలో నిమగ్నమయ్యే విధంగా వాళ్ళన్నీ కూడా అంత అద్భుతంగా చిత్రీకరించడం. స్వస్తికి కూడా మనము లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఇస్తే, స్వస్తికి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇస్తే ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా కుడి నుంచి ఎడమకే తిరుగుతుంది. కాబట్టి మేము ప్రకృతినే కొలుస్తాం, ప్రకృతిలో భాగంగా కుడి నుంచి ఎడమకే మేము స్వస్తికి వేస్తాం. ఇప్పుడు స్వస్తికి అని పిలుస్తున్నారు, కానీ ముందు అసలు స్వస్తికే కాదు అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు వాళ్ళ కల్చర్ని ప్రతిబింబించే విధంగా భారీ స్థాయిలో అయితే ఇక్కడున్న సమ్మక్క సారలమ్మ సంబంధించిన గుడి కానీ, అంటే గద్దెలు కానీ, ఇటు పగిడిద్దరాజు గద్దె కానీ, గోవిందరాజు గద్దె కానీ అన్నీ కూడా చాలా బాగా, అంటే చాలా బాగా డెవలప్ చేసుకుంటున్నారు. మేజర్గా గుడి మొత్తంగా చుట్టూగా చూస్తుంటే 7,000కి పైగా వాళ్ళ కల్చర్ని ప్రతిబింబించే విధంగా బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూసాం ఆల్రెడీ. ఇటు ఇంకా లోపల వైపు అయితే వాళ్ళ అమ్మవార్ల బొమ్మలు కానీ అవి ఉంటే, బయట వైపు వాళ్ళ లైఫ్ స్టైల్ని ప్రతిబింబించే విధంగా మనం చూస్తుంటే ఆల్రెడీ కూడా ఒక ఇద్దరు ఇలా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కంటే ఒక ఫీమేల్ ఒక మేల్ కానీ, లేకపోతే ఇలా రైతులు వెళ్తున్నాయి కానీ, లేకపోతే పైన చేతిలో పక్షి పట్టుకున్నవి కానీ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఆల్రెడీ. అంటే పూర్తి స్థాయిలో అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒక కొత్త గుడి కట్టడం కన్నా ఇలా పునరుద్ధరణ చేయడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఉన్న గద్దెల్ని మార్పు ఇదంతా కూడా కష్టమైన విషయం. ఎలా జరుగుతుంది ప్రస్తుతం అయితే? కష్టంగా ఉన్నప్పటికీ కూడా భక్తులకు ఎక్కడ కూడా అంటే భక్తుల రాకపోకలను మేము ఆపలే ఇప్పటి వరకు. ఒక రోజు గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెల మీదకి పునర్ప్రతిష్టాపన జరిగే రోజు ఒక్కటి రోజు తప్ప పనులు మొదలైన కానించి ఆపలేదు ఈరోజు వరకు. కాబట్టి భక్తుల యొక్క భక్తిభావాన్ని కాపాడుకుంటూనే మా పనులను మేము కొనసాగిస్తున్నాం. వాస్తవానికి మేము లేటుగా ఆలోచన చేసుకున్నాం గద్దెల నిర్మాణం చేయాలి అనేది. కేవలం 2 గద్దెల్ని కొద్దిగా ముందుకు తీసుకొద్దాం అనుకున్న ఆలోచన నుంచి ఇంత పెద్ద ఆలోచన సీఎం గారు చేశారు. చేస్తే ఒకటేసారి అన్నీ చేద్దాం, లేకుంటే ముట్టుకోవద్దని వారు సంకల్పంతో చేశారు. ఇప్పటి వరకు అన్నీ మంచిగా పూజారులు కానీ, భక్తుల సహకారం కానీ, పనిచేసే వాళ్ళు కానీ, కష్టపడుతున్నటువంటి వాళ్ళు కానీ, మా కలెక్టర్, ఎస్పీ అధికారులు, తర్వాత ఆర్కిటెక్చర్స్, డిజైనర్స్, తర్వాత బొమ్మలు, ఇంజనీర్స్ అందరూ కూడా కష్టపడుతున్నారు. దానికి తోడు ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి, చలి కూడా ఎక్కువ ఉంది. దాంతో కొంత పనులు కొద్దిగా లేటుగా స్టార్ట్ అయినప్పటికీ ఖచ్చితంగా జనవరి 5 వరకు మేము ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నాం. 4 రోజులుగా నేను కూడా ఇటే తిరుగుతూ ఉన్నా. ఖచ్చితంగా చేస్తారు. ఒక సంకల్పంతో దైవ కార్యక్రమం మా సమ్మక్క సారలమ్మ కోసం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అయితే. వచ్చే భక్తులకి ఏం చెప్పబోతున్నారు మీరు? భక్తులందరికీ కూడా స్వాగతం. చాలా ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒత్తిడి లేకుండా జాతర మీకు రోడ్లు కానీ లోపల కూడా అంతకుముందు 3,000 మందే పట్టేది, ఇప్పుడు 10,000 మంది కూడా భక్తులు దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతకుముందు మరి లెఫ్ట్ సైడ్ ఉంటేనే సమ్మక్క సారలమ్మ దర్శనం, అటు పగిడిద్దరాజు గోవిందరాజు ఉండేది. వీళ్ళందరూ అటు పోవడానికి ఇబ్బంది, ఇట్లనే పాపం దర్శనం చేసుకొని పోయేది. కానీ ఈసారి 4 దేవతలు వరుస క్రమంలో అందరికీ దర్శనం ఇస్తారు. ఇంకొకటి మీ కల్చర్ ప్రతిబింబించే విధంగా చెక్కినవి కానీ అన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ ఇంకొకటి ఈ ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఇక్కడ మన ఈ ఏరియాలో అదంతా కూడా ప్రతిబింబిస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మేమే మా భాష మర్చిపోయినా మా మూలాలు మర్చిపోతున్నాం. ఎందుకంటే అంటే నాగరికత అభివృద్ధి నేర్పాలి, కానీ ఒకరి సంస్కృతిని ఒకరి దాన్ని హేళన చేయొద్దు, ధ్వంసం చేయొద్దు. అదే మనం కాపాడుకోవాలి. దాంట్లో ఎంతో ఆనందం ఉంది. ఇప్పుడు నాకు కూడా తెలియదు, మా అన్న సారలమ్మ పూజారి వెంకటేశ్వర్లు చెప్పిండు, ఆడ ఇప్పపు బొమ్మ వేసారు, అది ఇప్పపు మవ్వ, ఇప్పపు వేయడం జరిగింది. ఆ ఇప్ప పువ్వు ఇప్ప చెట్టుకు ఆకు కడతారు. నేను కూడా ఎందుకు కడతారు అనుకునేది ఇన్ని రోజులు. ఇప్పుడు నాకు తెలిసి అంటే దాన్ని కట్టి ఆ పూలను తీసుకొచ్చి మన చీపురు పుల్ల గుచ్చి ఎండబెట్టుకొని దాన్ని బట్టి మాకు వర్షాలు ఎప్పుడు పడతాయి, ఏ టైంలో పడతాయి అనేది నిర్ధారిస్తారు. అంటే బయట రేడియోలు, బయట వ్యవస్థతో మాకు సంబంధం లేనప్పుడు కూడా మేము సీజన్లను మా పూర్వీకులు అట్లా డిసైడ్ చేసేటోళ్ళు, వర్షం పడుతుందా పడదా ఏంటిది అనేది. అట్లా అన్ని లైఫ్ స్టైల్ అందులో ఉంది. సో ఇది భవిష్యత్ తరాలకు కూడా అవసరం వాస్తవానికి.
కాబట్టి ఇట్లాంటివన్నీ అంటే బయట సొసైటీతో సంబంధం లేకుండా, టెక్నాలజీతో సంబంధం లేకుండా మా వాళ్ళు వెనుకట అంత బ్రహ్మాండంగా అట్లాంటి అంచనా వేసిరంటే వాళ్ళ నాలెడ్జ్ చాలా గ్రేట్, అది కాపాడుకోవాలి మనం. ఎస్, ఇక్కడ మన సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ప్రస్తుతం జరిగిన డెవలప్మెంట్ గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కలెక్టర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, డెవలప్మెంట్ పనులు ఎలా కొనసాగుతున్నాయి, ఇచ్చిన నిధులు అంటే కరెక్ట్గా ఎలా వాడుకోబోతున్నారు? సో మనకి ఈసారి పెద్ద ఎత్తున సమ్మక్క సారలమ్మ టెంపుల్ డెవలప్మెంట్కి పెద్ద ఎత్తున నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా 4 మంత్రులు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి గారు కానీ, స్థానిక మంత్రి సీతక్క గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కానీ, ట్రైబల్ మినిస్టర్ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనకి డైరెక్షన్స్ ఇస్తూ ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. దాదాపు 251 crores మనకి ఇప్పటివరకు శాంక్షన్ అయింది. ఒక పర్మనెంట్గా ఒక 200 years 250 years అయినా ఎటువంటి ఇబ్బంది రాకుండా పర్మనెంట్గా స్టోన్ పిల్లర్స్తో ప్రతి ఒక్క బొమ్మలు దాదాపు 6,000 నుంచి 7,000 బొమ్మలు ఉన్నాయి. ప్రతి ఒక్క ట్రైబల్ మోటిఫ్ కూడా వాళ్ళ సంస్కృతికి, ఆచారానికి, భాష ఇవన్నిటికీ సంబంధించినది, వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించేది. దీనివల్లనే అవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ మీరు కూడా చూస్తే పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే విధంగా రోడ్స్ డెవలప్మెంట్ కానీ, జంక్షన్ డెవలప్మెంట్ కానీ, చెంపన్న వాగులో కూడా నెక్స్ట్ ఫేజ్లో మాస్టర్ ప్లాన్ phase 2లో కూడా అక్కడ కూడా పర్మనెంట్ డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్ అనేది చేయడం. ఇక్కడ ఎస్పీ నర్స్ సార్, చెప్పండి, భద్రత ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మేజర్గా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈసారి మనకు సమ్మక్క సారలమ్మ మా మేడారం మహాజాత్ర 2026 కోసం పోలీస్ శాఖ తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ బందోబస్తు భాగంగా ఆల్మోస్ట్ 11,000 పోలీస్ ఫోర్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నుంచి మేము అన్ని జిల్లా నుంచి మొబిలైజ్ చేస్తున్నాం. అది డీజీపీ గారు కూడా దానికి సంబంధించి క్లియర్ కట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో హోంగార్డ్ నుంచి చాలా సీనియర్ ఆఫీసర్ వరకు, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ వరకు కూడా వస్తారు. ఐపీఎస్ ఆఫీసర్ ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఇక్కడ వచ్చి పనిచేస్తారు. సో పోలీస్ శాఖ తరఫున మేము ముఖ్యంగా ట్రాఫిక్ సెక్టర్ మీద చాలా మెయిన్ ఫోకస్ పెడుతున్నాం. ట్రాఫిక్ ప్లస్ పార్కింగ్ అంటే భక్తులకి నియరెస్ట్ టు ద జంపన్నాగు టెంపుల్ వరకు తీసుకొని రావాలి, అది మెయిన్ మా ఫోకస్. తర్వాత క్రౌడ్ కంట్రోల్లో ఈ అన్ని ప్రొసెషన్, తర్వాత ఈ మన టెంపుల్ ఏరియా జాతర ప్లేస్లో పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి పోలీస్ శాఖ తరఫున కూడా సేమ్ అదే టెంపోతోనే మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఒకసారి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్నెల నుంచి వస్తున్నారు? ఇంతకుముందు ఎలా ఉంది గుడి, ఇప్పుడు ఎలా ఉంది అడుగుదాం. అమ్మ, ఎన్నెల నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఇంతకుముందు ఎలా ఉంది గుడి, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా డెవలప్ అయింది మేడం. మేము ఒక 3 years నుంచి వస్తున్నాము. అప్పటికిప్పటికి చాలా డెవలప్ అయింది. చాలా బాగుంది. మేము లాస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు ఎంత లేకుండే, ఇప్పుడు చాలా డెవలప్ అయింది. మంచిగా ఉంది. రోడ్లు కూడా బాగా వేసారు. ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు కదా. 50 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి అంటే మా పిల్లలు అందరు ఇక్కడనే పుట్టి వెంటకలు, మనవలు నా కొడుకులు బిడ్డలతో దంట, నా మనవరాళ్ళతో కూడా ఇక్కడనే అందరికి. ఇగో చిన్నదిగో ఇప్పుడు దాని కొడుకేడిగో వీణకి కూడా ఇక్కడనే. ఇప్పుడు మీ కొడుకుల దగ్గర నుంచి ముని మనవల వరకు అందరికి ఇక్కడే పుట్టింటికలు తీస్తున్నారా? అవును, బంగారాలు, ఇక ఓడిబియాలు. అమ్మ, ఇంతకు ముందుకి ఇప్పుడు మీరు వచ్చిన గుడి మంచిగా అనిపించిందా మీకు? లేదండి, అప్పుడు మస్తు నరకం. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది. అప్పుడు తల్లి తినట్టే గండం, ఇది అంతా గలీజ్ ఉండే. ఇప్పుడు ఎంతో ఫ్రెష్ అంటే మస్తు ఫ్రెష్ అయింది. అప్పుడు కాలు పెట్టలేకపోదు, ఇట్లా ముక్కుకు బట్ట కట్టుకొని వచ్చి దేవుని కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ పోదు అంతే. కానీ ఇప్పుడు చాలా సేఫ్టీ అయింది. మా పిల్లల పెళ్లి కూడా ఇక్కడికి వచ్చినాం. ఫస్ట్ కార్డు ఇక్కడనే ఇచ్చినాం. మా పిల్లల పెళ్లిది, మా మ్యారేజ్ కార్డ్స్ కూడా ఇక్కడనే. మా పిల్లల పుట్టి వెంట్రుకలు కూడా ఇక్కడనే, అన్ని ఇక్కడనే. ఇప్పుడు ఈయనెత్తు బంగారం జోకినాం, తీసుకొని వచ్చినాం మొక్కు చెల్లించడానికి. మాకు నమ్మకంతో మేము ఇక్కడ వచ్చాము. దాని విషయంలో మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ దేవతని నమ్ముతున్నాము. దాని వరకు మేము చాలా వరకు మాకు మంచిగా అనిపించింది. ప్రతి ఒక్క విషయంలో కూడా మేము మా పిల్లలు, నా చిన్నప్పటి నుంచి కూడా వస్తున్నాను. ప్రతి ఒక్క విషయంలో మాకు మంచి జరిగింది. జనవరి 5వ తారీఖు కల్లా గుడిని మేము ఇస్తాం కట్టి అంటూ అయితే చెప్పడం జరిగింది. ఒక దైవ సంకల్పంతో అయితే ఇక్కడ పనులు కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ వస్తున్నాయి. అయితే మొత్తానికి సమ్మక్క గద్ద, సారక్క గద్ద, పైడిదరాజు గద్ద, గోవిందరాజు గద్ద అన్నీ కూడా సిద్ధమయ్యాయి జాతర చేసుకోవడానికి. అయితే మాఘ పుణ్యమ అని చెప్పుకుంటాము. మాఘ పుణ్యమ కోసం అయితే జాతరకు రెడీ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి. మహాని స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ ఆనంద్, సుచిత, మేడారం.